స్వామి, నీ దయ వల్ల దూరమైందనుకున్న నా మనవరాలు దగ్గరైంది. పోయింది అనుకున్న సంతోషం తిరిగొచ్చింది. పెంచుకున్న బిడ్డ ప్రేమను ఎలాగూ పొందలేకపోయాం. కనీసం మనవరాలి ప్రేమనైనా తృప్తిగా అనుభవించే అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు! గీత, ఆగవే! అయ్యో గీత, ఆగవే! మొహం అట్లా పెట్టకే, సూట్లేక చస్తున్నా. ఇగో నీ ఉంగరం నువ్వే తీసుకో. నాకేం నీ దయక్కర్లేదు. నువ్విచ్చినా నేను తీసుకోను. ఎందుకు తీసుకోవే? అది మా అమ్మమ్మ నా కోసం చేయించింది. ఎలా అయితే నీ చేతికి ప్రేమగా పెట్టిందో అదే ప్రేమతో నా చేతికి కూడా పెట్టాలి. అప్పుడే నేను తీసుకుంటా. మీ అమ్మమ్మ ఎట్లా పెడతదే? ఎందుకు పెట్టదు? నువ్వు మనవరాలు కాదు, నేను అసలు మనవరాలని చెప్పాననుకో, నీ వేలు నుండి లాగి మరి నా వేలికి పెడుతుంది. ఏంటి నిజం చెప్తావా? yes, ఇప్పుడే జరిగిందంతా నిజం చెప్పేస్తా. ఓ సౌలేదానా, నిజం చెప్పేదానివి నాతోని గా అబద్ధం ఎందుకు చెప్పించినవే? ఇప్పుడు అలా ముందు నేను దొంగలక నిలబడనా? అదంతా నాకు తెలీదు. నీకు దక్కుతున్న ప్రేమంతా నాకు దక్కాలి. నీ మీద చూపిస్తున్న ప్రేమంతా నా మీద చూపించాలి. మా అమ్మమ్మ తాతయ్య ప్రేమలు నేను మాత్రమే పొందాలి. అలా జరగాలంటే నిజం వాళ్ళకి చెప్పాలి. చల్ పాగలదానా, అమ్మమ్మ తాతయ్య మీద గీత ప్రేమ గారిపోయేదానివి నన్నెందుకే గీత అని చెప్పమన్నావు? ఇప్పుడు గారు నన్ను ఎట్లా చూస్తారో తెలుసా? కావాలంటే నీ ఉంగరం నువ్వే తీసుకో. గా మా ఇద్దరి ప్రేమ కూడా నువ్వే తీసుకో. గా ముద్దుల మురిపాలన్నీ నువ్వే లాక్కో. గంతేగాని పొయ్యి వాళ్ళకి నిజం చెప్పినవా సంపుడు చంపుతా బిడ్డ. నువ్వేమన్నా చేసుకో, ఆఖరికి నా ప్రాణం తీసినా సరే ఈ రోజు వాళ్ళకి నిజం చెప్పి తీరుతా. నువ్వు తప్పుకో. ఓస్తీన్ తల్లి, కుంప ముంచేటట్టున్నది. గీత ఆగవే! అమ్మమ్మ గారండి. అమ్మో, అమ్మమ్మ గారు ఏదైతే అదేంది, దాని చావద్దస్తుంది. నాకెందుకు? ఏంటమ్మా? మీతో ఒక నిజం చెప్పాలండి. ఏంటమ్మా అది? అది మీ చోలోనే చెప్తానండి. సరే చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.